Belated Teachers Day everyone, and also I wish to congratulate each and everyone who got the job in DSC. Hi, this is GND Ravikumar, Soft Skills and Personality Development Trainer. ఎవరైతే 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. మనం సాధారణంగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనో లేదంటే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనో ఒక లెక్చరర్గా కానీ ఒక టీచర్గా కానీ వర్క్ చేయడం జరుగుతుంది. కానీ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి, మీకున్నటువంటి నాలెడ్జ్కి మీరు సంపాదించేటటువంటిది లేదంటే మీకు వచ్చేటటువంటి శాలరీ ఏదైతే ఉందో అది నిజంగా వర్తేనా లేదంటే సరిపోతుందా అనేటువంటి క్వశ్చన్ ఒక్కసారి మీకు మీరు వేసుకోండి. మనందరికీ తెలుసు టీచింగ్ అనేటువంటిది నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పి. ఎస్, ఐఎమ్ ఆల్సో అగ్రీ విత్ దట్. కానీ ఇది ఎంత నోబెల్ ప్రొఫెషనో అంతే డేంజరస్ అయినటువంటి ప్రొఫెషన్ కూడా. ఎందుకనంటే ఇక్కడ మనకు వచ్చేటటువంటి రెస్పెక్ట్ కానీ, పొజిషన్స్ కానీ, మనం మెయింటైన్ చేసేటటువంటి డిగ్నిటీ కానీ వేరే జాబ్స్లోనో వేరే ప్రొఫెషన్స్లోనో లభించాలంటే కొంత టైం అనేటువంటిది పడుతుంది, లేదా కొన్నిసార్లు లభించకపోవచ్చు కూడా. అందుకనే చాలా మంది టీచర్స్ లేదా చాలా మంది వాళ్ళకు వచ్చేటటువంటి శాలరీ చాలకపోయినా కూడా ఈ టీచింగ్ ప్రొఫెషన్లోనే ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోయి సర్వైవ్ అయిపోతున్నారు. కానీ ప్రస్తుత సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితులు అలాగే పెరుగుతున్నటువంటి నిరుద్యోగము మనకి ఎప్పటికప్పుడు సవాళ్ళు విసురుతూనే ఉంది. ఎలాగంటే ఇప్పటికి మనము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనము కనుక అప్డేట్ అవ్వకపోతే ఖచ్చితంగా మనం అవుట్డేట్ అయిపోతాము. అలాగే వీఆర్ ఎట్ ద రిస్కీ పొజిషన్. మనకి సమాజంలో 5 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు: మీడియోకర్, గుడ్, ఎక్సలెంట్, ఎక్సెప్షనల్ అండ్ మాస్టర్స్. ఈ మీడియోకర్ ఎవరంటే బేసిక్ స్కిల్స్ నాసి రకమైనటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళని ఏ ఆర్గనైజేషన్ అంత ఈజీగా లెక్క చేయదు. నెక్స్ట్ గుడ్, సమ్ వాట్ బెటర్ బట్ దే ఆర్ కామన్ అండ్ దే ఆర్ ఈజీలీ రీప్లేసబుల్. అండ్ ఎక్సలెంట్, ఈ ఎక్సలెంట్ అంటే సమ్ వాట్ బెటర్ టు గుడ్ బట్ ఆల్సో దే ఆర్ ఆల్సో రీప్లేసబుల్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ ఎక్సెప్షనల్, దే ఆర్ రేర్ అండ్ వెరీ డిఫికల్ట్ టు రీప్లేసబుల్, దే ఆర్ సేలబుల్. అండ్ అబోవ్ ఆల్ మాస్టర్స్, దే ఆర్ masters in their particular domain. They gain most respect in their fields and it is very very difficult to replace them. They are very sellable. ఏ ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఈ మాస్టర్స్ కానీ ఎక్సెప్షనల్ పీపుల్ మాత్రమే కోరుకుంటుంది అనమాట. ఈ పొజిషన్స్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అలాగే ప్రస్తుత సమాజంలో మన ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనలో ఎంతమందికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది తెలుసు? ఎంతమంది మన టీచింగ్ ప్రొఫెషన్లో దాన్ని రోజు అప్లై చేస్తున్నాం లేదంటే ఎక్కడొక్కడ దాన్ని వాడుతున్నాము? నిజానికి మనలో చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం ChatGPT అని మాత్రమే తెలుసు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒక సముద్రం లాంటిది. ప్రస్తుత కాలంలో రాబోతున్న కాలంలో అది నేర్చుకోకపోతే మనము మన ప్రొఫెషన్ నుంచి లేదంటే మన యొక్క జాబ్ నుంచి తొలగిపోయేటటువంటి రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎందుకనంటే రీసెంట్గానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజెస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కోర్స్ని పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ స్కూల్స్లోను ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడా దీన్ని అప్లై చేయడానికి వెనకాడబోదు ప్రభుత్వాలు. అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కంపల్సరిగా నేర్చుకోవాల్సినటువంటి ఒక సబ్జెక్ట్గా ఒక స్కిల్గా మారిపోయింది ప్రస్తుత సమాజం. భారత్ స్కిల్ సెంటర్ తరపున 6 రోజుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 6 రోజుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో బేసిక్స్ నుంచి అప్లికేషన్ లెవెల్ వరకు మీరు డే టు డే లైఫ్లో కానీ మీ ప్రొఫెషన్స్లో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని మీ పనిని మీ సమయాన్ని ఎంత త్వరగా ఆదా చేసుకోవచ్చు అనేటువంటిది ఈ 6 రోజులు కూడా చెప్పడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి టూల్స్ మీకు అందివ్వడము జరుగుతుంది. దీని యొక్క ఫీజు కేవలం ₹499 మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ఈ 6 రోజుల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఇంత తక్కువకు వస్తుందంటే ఖచ్చితంగా ఇది వర్త్ మీరు నేర్చుకోవాల్సినటువంటిది. చివరిగా ఒక్క మాట, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నా దగ్గరే నేర్చుకోండి చెప్పట్లేదు, బట్ ఖచ్చితంగా నేర్చుకోండి. దీనికన్నా ఈ 499 కన్నా ఈ కోర్స్ ఎక్కడైనా తక్కువ వస్తే కనుక అక్కడే మీరు నేర్చుకోండి. అసలు మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ కోర్స్ ప్రతి ఒక్క టీచర్కి ప్రతి ఒక్క ప్రొఫెషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి వచ్చి తీరాలి. ఎందుకనంటే అలా రాకపోతే కనుక నెక్స్ట్ జనరేషన్ అనేటువంటిది మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది ఖచ్చితంగా. సో
మీరందరూ కూడా ఎక్సెప్షనల్ అండ్ మాస్టర్స్ లెవెల్లో ఉంటారని చెప్పి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కోర్సుకి సంబంధించిన మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.